కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా పదే పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ జీవోనే లేదు, కనీసం వాళ్ళకి జీవో కూడా తీసుకురాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అసలు లేని దాన్ని మేము ఎలా తీసుకొస్తాము, లేని వాళ్ళకి మేము 10,000 ఎలా ఇస్తాము, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తామంటూ కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి భద్రత లేనటువంటి మీ ఉద్యోగాలకి ఎలా భద్రత కల్పించాలి? వాళ్ళంటే ఎన్నికల్లో వాళ్ళ ఎన్నికల హామీ కోసమో లేదంటే ఎన్నికల్లో గెలవడం కోసం మిమ్మల్ని ఒక స్టంట్గా వాడుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. మేము ఒకటే అంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి, మీరు ప్రమాణం చేసేటప్పుడు మీ శాఖ ఏమని ప్రమాణం చేశారు? పంచాయతీరాజ్ మంత్రిగా ప్రమాణం చేశారా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారా? అంటే భారత రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చట్టం ఎక్కడా లేదు. ఉపరాష్ట్రపతి మనం కల్పించుకున్నాం, ఇది వాస్తవం కదా. మీరు అలాంటి పదవి మీరు కల్పించుకున్నప్పుడు జీవో లేకపోతే వాలంటీర్లకు జీవో ఇవ్వడానికి చేత కాదా ఈ ప్రభుత్వానికి? అది కల్పించుకున్నారు కదా. ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు కదా చట్టం రాజ్యాంగబద్ధంలో. ప్రమాణ స్వీకారంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఏ మంత్రి చేసిన దాఖలాలు ఎక్కడ లేవు కదా. అవి సృష్టించుకున్న వాళ్ళు జీవో లేదు, సరే వాస్తవమే. 4 సంవత్సరాలు జీవో ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదేమో. సరే కావాలని చేశారో, మర్చిపోయి చేశారో, లేదో సరే ఇంకొక విధంగా చేశారో, సలహాలు సూచనలు ఇచ్చేవారో అనుకుందాం. ప్రస్తుతం మీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరు జీవో ఇవ్వలేరా? మీరు ఇస్తే కొనసాగించలేరా? అంటే ఈ ప్రభుత్వం కావాలని వాలంటరీ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థ రూపులేకుండా చేయాలని దాని మీదే ఈ యొక్క జీవోని బూచిగా చూపిస్తున్నాయి. వాస్తవం చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జీవో ఇచ్చినట్టుంటే ఇంకొక సాకు పట్టుకునేవాళ్ళు, అవినీతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇంకో విధంగా. దానికంటే ముందు ఒక సాకు దొరికింది కాబట్టి కావాలని చెప్పి జీవోని బుజ్జిగా చూపించారే గాని, ఒకవేళ జీవో ఉన్నప్పటికీ మేము రెన్యువల్ చేయమని చెప్పి తర్వాత వీళ్ళు అడ్డు తిరిగేవాళ్ళు. ఎట్లాగానే వీళ్ళు వాలంటీర్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అంటున్నాం, కొద్దిగా బుద్ధి, జ్ఞానం, సిగ్గు కూడా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, విజయవాడ వరదల్లో బుడవేరు వాగొచ్చి విజయవాడ అల్లకల్లోలం అయితే 1 వీక్ తర్వాత వాలంటరీ వ్యవస్థని వాడుకున్నారా లేదా? ఆన్ రికార్డెడ్ గా నేను అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి. ఆ రోజు మీరు ఎందుకు వాడుకున్నారు? వాలంటీర్లు కానప్పుడు, వాలంటీర్లకు జీవో లేనప్పుడు ఈ ప్రభుత్వానికి సిగ్గు గాని, ఎక్కువ గాని, చిత్తశుద్ధి గాని ఉందా? మమ్మల్ని ఎందుకు వాడుకున్నావు? వాడుకున్న దానికి జీతం ఇచ్చావా, లేదా మేము జీతం అడిగామా? కొద్దిగా బుద్ధి ఉందా? బుద్ధి లేని పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు వయసు మళ్ళీపోయి 75-78 సంవత్సరాలు పైబడి ఉన్న మనిషి అల్జిబ్రాస్ వచ్చి మర్చిపోయాడు, వాలంటీర్కి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు. ముందు అది గుర్తు తెచ్చుకోమనండి. ఎట్లా వాడుకున్నారు అసలు మనల్ని? అదే చిత్తశుద్ధి ఉంటే, అదే పౌరుషం కనుక ఈ పార్టీకైనా ఉంటే అసలు మమ్మల్ని ఎందుకు పిలవాలా? మీరే వాడుకోవాలా? లేదా మీ టీడీపీ వందే మా గదులతో వాడుకోవాలా? లేదా మీ జన్మభూమి కమిటీలతో వాడుకోవాలా? వాలంటీర్లు ఎట్లా వాడుకున్నావు నువ్వు? విజయవాడ వాలంటీర్లే. కొద్దిగా బుద్ధి ఉందా? ఆశ కలిగింది, అప్పటికన్నా మమ్మల్ని తీసుకుంటాడేమో అని చెప్పి కష్టపడి వాలంటీర్లు ప్రాణాలు లెక్క చేయకుండా విజయవాడ వరదల్లో మునిగి సేవ చేసి సొంత డబ్బులతో దుప్పట్లు పంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు కూడా కొంతమంది వాలంటీర్లు చేస్తే ఈ రోజు నువ్వు మాకు ఇచ్చిన గౌరవం ఇదా? అంటే అవసరాన్ని వాడుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం, కూలంకషంగా చర్చించి చెప్తున్నా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, స్వయాన వాళ్ళ మామగారిని కూడా అవసరానికి వాడుకునే కదా వెన్నుపోటు పొడిచింది. నేనన్న మాట కాదు అది, వాళ్ళ మామగారు చెప్పిన రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఉంది. ఆయన వాయిస్ ఏ ఉంది రామారావు గారిని, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. నేను చెప్పింది కాదు, రామారావు గారు చెప్పిన స్టేట్మెంట్ నేను మళ్ళీ మీకు తెలియపరుస్తున్నాను అంతే. అబద్ధాల కోరిన మమ్మల్ని వాడుకొని ఈ విధంగా ముంచి ఈ రోజు మమ్మల్ని రెడీ నోటు మీద పడేసి ఎంతో మనోవేదనతో గురయ్యి 2 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఒకళ్ళు కాదు, 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 2 ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? ఇది ప్రభుత్వ హత్య కాదా? ప్రభుత్వం చేసిన హత్య కాదా? నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టయితే, బకాయి పడ్డ వేతనాలు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ వడ్డీలు కట్టుకోవడం, అసలు కట్టుకోవడం, అప్పులు బాధ లేకుండా ఉద్యోగాలు చేసి బతికేవాళ్ళు. ఈ అప్పులు తీరవు, ఈ వడ్డీలు మేము కట్టుకోలేము, మా బతుకులు ఏంది, ఇంకా మాకు ఉద్యోగం రాదు, అప్పుల బాధ తాళలేక మా ఆత్మహత్యలే మా శరణ్యం అంటూ 2 మహిళమ్మ తల్లులు చనిపోతే ఆ ప్రాణాలు ఎవరిస్తారు సార్? అవి ప్రభుత్వ హత్య కాదా? ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్టే మేము బతికేవాళ్ళం కదా. ఈ రోజు మా ఆత్మహత్యలు చేసుకునేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎట్టాగైనా మా పోరాటాలు ఆగుతాయని చెప్పి ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుతుంది. కొత్త పోలీసులు, ఇంకా కొత్త రిక్రూట్మెంట్ తెచ్చుకోమనండి, కొత్త మన జైలు కట్టుకోమనండి. 2,60,000 మంది సరిపడే జైలు సేవలు ఉంటే రాష్ట్రంలో చూసుకోమనండి. మేమంతా ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశాం. ఈ రోజు మా పోరాటాన్ని నిర్వీర్యం చేరొచ్చు. మళ్ళీ నెలాఖరున మళ్ళీ పోరాటం ఉంది, నారా లోకేష్ గారి ఇంటి ముట్టడి, అది కూడా నిర్వీర్యం చేయి, మళ్ళీ వస్తాం. కానీ నీకు 5 సంవత్సరాలు నువ్వు పోరాటం ఎదుర్కోవాల్సిందే, లేదంటే ఇచ్చిన హామీ అమలు పరచాల్సిందే.
ఓకే. ఏంటి ఇప్పుడు లోకేష్ గారు ఇంటి ముట్టడికి ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వీటి దగ్గర ఇప్పటిదాకా నినాదాలు చేస్తూ వచ్చారు, తదుపరి మీ కార్యాచరణలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? అసెంబ్లీ ముట్టళ్ళు, సచివాలయాల ముట్టళ్ళు, మంత్రుల ఇల్లు ముట్టళ్ళు, వీళ్ళు ఎన్ని నిర్వీర్యం చేసినా మా పోరాటం, మా ప్రకటనలు ఏం ఆగవు. మా హక్కుల కోసమే పోరాడుతున్నాం. చూడండి, మా జీతం 5,000 అండి, 50,000 కాదు. ఈ ప్రభుత్వానికి భారం పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నాం. అయ్యా, రాజీనామా చేసిన వాళ్ళని కాసేపు పక్కన పెట్టినా మేముంది 1,00,000 మంది.